పేరు? మై నేమ్ ఇస్ సలీం బాషా, అందరూ బాషా బాయ్ అంటారు. ఇది ఆంధ్ర, తెలంగాణ? యాక్చువల్లీ నాది ఆంధ్రానే, కాకపోతే మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినాం అనమాట. మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన వాడివేడి ప్రచారాలు ఎవరో తగ్గట్లేదు అసలు. ఒక పక్కన కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మనం 5 years పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? యా, అందరికీ నమస్తే. 70mm ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నేను మీ బాషాబాయ్. ప్రత్యేకంగా తమ్ముడు అడిగిన క్వశ్చన్కి చెప్పాలి అంటే, ఈ యొక్క ఆంధ్ర ఎలక్షన్స్ చాలా వాడివేడిగా ఉన్నాయి. నేను గమనించింది, నా నాలెడ్జ్గా ఉన్నది నేను చెప్తాను. అదేంటంటే, జగనన్న, చంద్రన్న, లోకేష్ అన్న, నేను అన్నానే పిలుస్తాను, నాకు అదే ఇష్టము. ప్రస్తుతం పాలిటిక్స్లో లేను. నేను గమనించింది చెప్తాను. నేను మామూలుగా లాస్ట్ 5 years నుంచి జగనన్న చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక పేరు పెట్టలేని, ఇలా తప్పు చేశాడనే అనేది లేకుండా ఏదైతే పథకాలు ఉన్నాయో, నవరత్నాలు అనేవి చాలా చక్కగా చేసుకొచ్చాడు. కరోనాలో కూడా ఒక తండ్రి పిల్లలకి చేయలేనంత సేవ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగనన్న చేశారు. అది మనం, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, మా ఫాదర్ మదర్ కూడా అక్కడ ఉండేవాళ్ళు, నాతో ఉండేవాళ్ళు. సో ఈ యొక్క జగనన్న పథకాల్లో మెయిన్ ఏంటంటే నవరత్నాలని చాలా చక్కగా చేసుకొచ్చారనమాట. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే సచివాలయం వ్యవస్థ కానివ్వండి, డిజైన్ అనేది బాగుంది. నాకు చదువు అంటే చాలా ఇష్టం, పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇష్టము, చదివించేవాళ్ళంటే చాలా ఇష్టము. జగనన్న దీంట్లో చాలా, అంటే నాకు చదివించాడు కాబట్టి పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఒక మేనమామని నేను మీకు అనే, నిజంగా ఒక అమ్మకు ఒక తమ్ముళ్ళలాగా ఉండి తన అక్క కొడుకుల్ని, తన చెల్లెల కొడుకుల్ని ఎలా పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఒక మేనమామ, అట్లనే జగనన్న స్కూలు షూస్ దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, నాడు నేడు పథకాల ద్వారా స్కూళ్ళు బాగు చేయడం కానివ్వండి, అద్భుతం అన్నమాట. అదేవిధంగా జగనన్న చేసినటువంటి పథకాలు ఎలా ఉన్నాయంటే, ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి మనిషి చనిపోయిన వరకు అన్ని పథకాలు డిజైన్ చేశారనమాట. ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయిందంటే కంపల్సరిగా వాళ్ళకి చెక్కీల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, తర్వాత అన్నీ అనమాట. ఇప్పుడు కన్న తండ్రి ఒక కూతురికి, తన కూతురికి ఒక అన్న తన చెల్లి ప్రెగ్నెన్సీ అయితే ఎట్లా చెక్కీలు ఇచ్చి, తర్వాత ఎట్లయితే ఒక మేనల్లుడు మేనగోడలు పుట్టడానికి నా ఇంట్లో నా చెల్లి ప్రెగ్నెన్సీ అయింది అని మంచి తెచ్చి పెడుతుంటారు కదా, అవన్నీ ఆ జగనన్న పథకంలో పెట్టి అలాగ పోషించుకుంటూ, అలాగా డెలివరీ అయిన తర్వాత కూడా ఫుడ్ ఫీడ్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఇవ్వడం కానివ్వండి, తర్వాత 10th class అయిన తర్వాత మళ్ళీ కాలేజ్ విద్యా దీవెన, వసతి దీవెన, తర్వాత మళ్ళీ ఇంకా ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా వెళ్ళడానికి నాకు చాలా బాగా నచ్చినాయన్నమాట. విద్యలో ఇచ్చినటువంటి గొప్పతనం దేంట్లో లేదు. మనిషికి రెక్కలు వచ్చినమాట. యాక్చువల్లీ మనిషి కూడా నా ఉద్దేశంలో మృగం లాంటి వాడు, కానీ చదువుకుంటే మనిషి అవుతాడనమాట. సో ఆ చదువుని అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టి ఒక మనిషిని, మృగం లాంటి మనిషిని చేశాడు. యాక్చువల్లీ మనం కూడా అడవుల్లో జంతువులాగా ఉండేవాళ్ళం చదువు లేని రోజుల్లో. అట్లనే చదువు వచ్చిన తర్వాత మనిషిగా మారి విజ్ఞానం వచ్చి చాలా చక్కగా మనిషి ఎదిగాడు అనమాట. ఈ ప్రపంచంలో ఇప్పుడు చంద్రమండలానికి కూడా వెళ్తున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ. అది విద్య అనమాట. విద్య ఉండబట్టే ఇలాగా జగనన్న తీసుకున్నటువంటి విద్యా విధానం మీద మంచి మార్పు తీసుకొచ్చాడు కాబట్టి, సో విద్యా విధానం అంటే మనుషులందరూ కూడా బాగా చదువుకుంటే ఏమవుతుంది, రేపు క్రైమ్ ఆలోచన చేసే అవసరం ఉండదు. ముఖ్యంగా మనిషికి విద్య, ఫుడ్ తర్వాత విద్య ఉంటే చాలు, వాడు ఎక్కడైనా బ్రతికేస్తాడు, ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేస్తాడు. విద్య బాగా చేశాడు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో అయినా కానీ నేను ప్రత్యేకమైన పాలిటిక్స్లోకి రాలేదు కాబట్టి నాకు నచ్చింది నేను చెప్తున్నా. అదేవిధంగా వైద్యం కూడా ఇది మాది
మాది చాలా మాది కంచికిచర్ల దగ్గర నందిగా నియోజకవర్గంలో కంచికిచర్ల దగ్గర పెద్దాపురం అని మాకు ఉండేది. మాకు అప్పుడు 7th క్లాస్ వరకు మేము అక్కడ చదువుకున్న తర్వాత నందిగాంలో నేను చదువుకున్నాను నా స్టడీసు. అంటే హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చేది. సో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు. మేము ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాము, ఇంగ్లీష్ ఫాస్ట్గా మేము ఇంకా నేర్చుకొని మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు స్కూళ్ళలోనే పెట్టేసరికి చాలా బాగుందన్నమాట. ఒక విద్య ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రైమ్ లేకపోతే ఏముంది, క్రైమ్ లా అండ్ ఆర్డర్ తెలియకపోతే క్రైములు చేసేస్తుంటారు, ప్రాబ్లంలో పడిపోతుంటారు జనాలు. అదే చదువుకున్నవాడైతే ఇప్పుడు పోలీసు ఇప్పుడు 3-4 వేల కోట్ల రూపాయలు 3-4 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి. అందరు చదువుకుంటే వాడికి లా అండ్ ఆర్డర్ తెలిసి ఉంటుంది, క్రైమ్ తెలిసి ఉంటుంది, శిక్షలు తెలిసి ఉంటాయి. కాబట్టి వాడు క్రైమ్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ని ఇది చేయడానికి కూడా భయపడతాడు. సంక్షేమ పథకాలు బాగానే చెప్తున్నారు, మరి అభివృద్ధి ఏది ఐపీలో? అభివృద్ధి అనేది అభివృద్ధి సంక్షేమం అనేది యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ పథకాల వల్ల చాలామంది పత్తులు పడుకునేవాళ్ళు. ఇంత ముందు రోజుల్లో చాలామంది చాలా చిన్న కాస్ట్ వాళ్ళు కానివ్వండి, చాలా రైతులు అంటే గంజి తాగుతుండే వాళ్ళు ఇలా పరిస్థితులు ఉండే. ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైనప్పటికి కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చిన్న మారుమూల ప్రాంతాల్లో గంజి కూడా లేకుండా ఇబ్బంది పడుతుండే. ఈ పథకాల ద్వారా ఈ పథకాలు వస్తుండే బట్టి అందరూ అన్నం తింటున్నారు. సంక్షేమం ద్వారానే, సంక్షేమం ఉంటేనే కదా మనిషికి. ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు చిన్నోడికి అప్పయింది అనుకో, వాడి జీవితాంతం అది తీరులాగా చచ్చిపోయాడు. ఇప్పుడే జగనన్న వచ్చిన తర్వాత అమ్మఒడి వేయడము, తర్వాత చేయూత అనేది ఒక తండ్రి ఒక కొడుకు ఇచ్చినట్టు, ఒక అన్న ఒక తమ్ముడికి ఇచ్చినట్టు చేయూత ప్రతి దాంట్లో ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఆటో డ్రైవర్ 10,000 ఇవ్వడం కానివ్వండి, టైలర్స్కి ఇవ్వడం కానివ్వండి, తర్వాత చేయూత ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తి వాళ్ళకి ఒక 15,000 20,000 ఇట్లా చాలామంది అంటున్నారు కూర్చోబెట్టి పెడుతున్నారని. కూర్చోబెట్టి ఎందుకు పెడతారు? ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఇన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఇంకా వాళ్ళు కష్టపడుతుంటారు తప్పితే కూర్చొని ఎవరు తినరు. ఫ్రీ పథకాలని ఏమేం కాదు, ఒక చేయూత, ఒక సహాయం. ఒక అన్న ఇప్పుడు మా అన్న నాకు కావాలంటే డబ్బులు ఇస్తాడు, నా అన్నకి నేను కావాలంటే డబ్బులు ఇస్తాడు. అలాగే జగనన్న అందరికీ చేయూతనిస్తున్నాడు. అది ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది తప్పితే కూర్చొని పెట్టడం ఏముండదు. వాడు పని చేస్తాడు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, భోజనం లేదు, అలా పడుకుని ఉంటాడు. వాడికి 500-300 సంపాదించాడు. అదే వాడికి భోజనం పెడితే ఒక 500-1000 రూపాయలు సంపాదిస్తాడు. ఇట్లా సంక్షేమం బాగుంది. అభివృద్ధి అనగానే మీరు మామూలుగా అభివృద్ధి జరగలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు, కానీ అభివృద్ధి చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఏమైందంటే మీరు వెబ్సైట్లో తీయండి, లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని కంపెనీలు ఆంధ్రాలో, ఎన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ అయినాయి, ఎంత జిఎస్టీ వస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనే దాన్ని కావాలంటే మీకు ఈఎస్ఏ కానివ్వండి, మనకు ఎంప్లాయ్మెంట్కు జనరేట్ అయింది అని చెప్పడానికి ఈఎస్ఏ కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ కానివ్వండి, ఆ అకౌంట్ చూస్తే మనకు తెలుస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో ఇప్పుడు ఆంధ్రాలో దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 7 లక్షల మంది ఉండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక 40-50 లక్షల మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎంత అయింది? ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు ఎన్ని పెరిగినాయి, ఈఎస్ఐ అకౌంట్లు ఎన్ని పెరిగినాయి, వాటిని బట్టే మనకు అర్థమవుతుంది అనమాట. జిఎస్టీ అప్పుడు అంతకుముందు 5 ఇయర్స్లో ఎంత ఉంది, ఇప్పుడు జిఎస్టీ ఎంత కలెక్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అనేది 100% జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను, లాస్ట్ కరోనాలో కూడా ఆయన తిన్నాడో పడుకున్నాడో లేదో తెలియదు, కానీ ఒక సొంత అన్నలాగా, సొంత తండ్రిలాగా, సొంత తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా తన యొక్క పథకాలని వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపించి అందరిని ఆదుకున్నాడు. ఎవరు ఇవాళ రోజున సస్తే చావనీళ్ళు అని ఉండే రోజుల్లో చక్కగా ఇంటికి పంపించేసి వాళ్ళని మోటివేట్ చేసి, వాలంటీర్లు అందరిని మోటివేట్ చేసి వాళ్ళ ఇంటికి పంపించేసి మంచి పథకాలు అందించాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ చేశాడని అవన్నీ అంటున్నారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను బిల్డర్ని, నాది సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నాకు ల్యాండ్ మ్యాటర్స్ బాగా తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్ తెచ్చింది కాదు, అది సెంట్రల్ యాక్ట్ అనేది మన స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ ధర్మన్న ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన ఆంధ్రాలో మేము ఇంప్లిమెంట్ చేయట్లేదని. కానీ పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఈయనగా తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటే మేము చేయమని అంటున్నారు అన్నమాట. దాని మీద ఫుల్ అవగాహన తెచ్చుకొని దాన్ని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి చేయాలి, మేము చేయము అంటున్నారు అనమాట. అది అలాగే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ అంటే నేను చాలా చిరంజీవి ఫ్యాన్స్.
జగన్ నేను మామూలుగా చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మామూలుగా. ఫ్యాన్స్ వరకు, యాక్టింగ్ వరకు పవన్ అన్న బాగా యాక్టింగ్ చేస్తాడు, మంచి మనిషి కూడా ఆయన. సో ఎలక్షన్స్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడమే లక్ష్యంగా పవన్ అన్న చేస్తున్నటువంటి ఇది కొంచెము పవన్ అన్న ఫ్యాన్స్గా మేము కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు కాపులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు, సో వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నది. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ చేసి మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాదులో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఆయన కూడా చేశారు కాదన్నాను, కానీ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్కి వెళ్తే మేము ఇంకా బాగా ఫ్యాన్స్ కదా. మేము చిరంజీవి బ్లడ్, మాకు ప్రజారాజు వచ్చినప్పుడు మేము జెండాలు మోసినాం. కానీ పవన్ అన్న ఒంటరికి వెళ్తే బాగుండు, కానీ ఆయన చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు వెంట వెళ్తున్నాడు కాబట్టి కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంట వెళ్ళొద్దు అని అనట్లేదు నేను, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి లీడరు. కాకపోతే ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, ఆయన గెలిచారు. సెకండ్ టైం మళ్ళీ ఆయన సపోర్ట్ చేయలేదు, సెకండ్ టైం పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళీ తిట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కలిసేసరికి మళ్ళీ పొగుడుతుండేసరికి జనాలు కొంచెం నమ్మకం కోల్పోతున్నారు అన్నమాట. అలాగే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు అసలు తన పదవికి న్యాయం చేశారంటారా? యువతకైనా అవకాశాలు కల్పించారంటారా? ఎస్, ఐటీ అనేది యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ అనేది అక్కడ ఐటీ డెవలప్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండాలి. ఈ ఇండియా ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ అనేది కొన్ని రంగాలకు ముడిపడి ఉంటుంది అన్నమాట. మామూలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అన్ని రకాల, ఇప్పుడు ఏదన్నా పార్ట్స్ ఒక కార్లు కంపెనీ పెట్టాలంటే దాని పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ దగ్గర ఉండాలి. ఇప్పుడు పూణే ఉంది, ఒక ఆటోమొబైల్ తయారు చేయాలి, ఒక ఆటో తయారు చేయాలి, ఒక కార్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక కార్లు తయారు చేయడానికి అవుతుంది పూణేలో. అట్లనే ఐటీ అనేది హైదరాబాద్ ఉంది, చిన్న యాప్కి సంబంధించిన ఇంజనీర్స్ వాళ్ళు అందరూ ఇక్కడే దొరుకుతారు కాబట్టి ఇక్కడ బాగుందన్నమాట. ఇప్పుడు వైజాగ్ అనేదానికి అదిగా ఇది హైదరాబాద్ అనేది ఇండియాలో సెంటర్ పాయింట్ ఉంది. సెంటర్ పాయింట్ ఉండడం ఏంటంటే ఇక్కడికి అన్ని స్టేట్స్ నుంచి అతి తక్కువ ప్రైజింగ్లో జాబులకు వస్తుంటారు. వైజాగ్ ఏముంది, వైజాగ్ ఒక మూలన ఉంది. దానిగాక అమెరికన్ కంపెనీస్కి వర్క్ చేయాలంటే అమెరికన్ కంపెనీస్కి యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అమెరికన్ కంపెనీస్కి వర్క్ చేస్తుంటారు అనమాట. అక్కడ ప్రాజెక్టులు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ బ్యాంకులు కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ వర్క్ చేసేదంతా ఇక్కడ ఉంది అనమాట. అక్కడ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా హైదరాబాద్లో జరుగుతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాటి 24 గంటల్లో ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వైజాగ్ ఏముంది, అంత పెద్ద అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. దానివల్ల ఏంటంటే మామూలుగా అలాంటి వసతులు లేవు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది. అమర్నాథ్ అన్న కూడా నాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉండే. యాక్చువల్లీ వాళ్ళ బావగారు నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళది తగరపల్సా, అక్కడ మేము కన్స్ట్రక్ట్ చేసాము. వాళ్ళ మామగారు కూడా రాంబాబు గారు కానీ నాకు బాగా తెలుసు. కానీ అక్కడ ఏదన్నా మనం అవకాశం ఉంటే చేయగలరు, కానీ ఆయన చేయగలిగింది చేశారు అంతే. అలాగే మన వైసీపీలో బూతుల మంత్రులుగా పేరొందిన కొడాలి నాని అవ్వచ్చు, పెన్ని నాని అవ్వచ్చు, అనిల్ కుమార్ యాదవ్ అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, వీళ్ళంతా ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టి పదవి సమయాన్ని వృధా చేసి అభివృద్ధి చేయలేదని చెప్పేసి అక్కడ ప్రజలు అంటున్నారు. సో మీరేమంటారు? కొడాలి నానన్న ఫైర్ బ్రాండ్ మామూలుగా. అంటే నానన్న విషయానికి వచ్చేసరికి నమ్మినోడి కోసం ప్రాణం ఇస్తాడు, నమ్మితే ప్రాణం ఇస్తాడు నానన్న. ఆయన విషయంలో మాత్రం ఆయన రియల్ జెంట్లీమెన్. చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట మాడనివ్వలేదు. వాస్తవంగా ఆయన ఏ పార్టీ కోసం ఉంటే ఆ పార్టీ కోసం ప్రాణం ఇస్తాడు, ఏ మనిషి కోసం ఉంటే ఆ మనిషి కోసం ప్రాణం ఇచ్చే మనిషి నానన్న. కల్మషం లేని మనిషి, సూపర్ మనిషి అనమాట. ఆయన రియల్ హీరో అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అలాగే చేసేవాడు. ఇంకా బూతుల మంత్రి ఏముంది, మా కృష్ణా జిల్లాలో అలాంటి బూతులు అనేవి కామన్గా తిడతా ఉంటారు మామూలుగా. వేరే ఎదవా అని చెప్పేసి అని మామూలుగా మా కృష్ణా జిల్లాలో గుడివాడ ప్రాంతంలో కొంత అలాంటి తిట్లు కామన్గా ఉంటాయి. అవి ఒరే అన్నా కానీ అరే అన్నా కానీ దాన్ని అట్లా కొంచెం ఫీల్ ఉంటుంది. నానన్న తిట్టినా కానీ అలాగా ఆ ప్రేమగా అందరూ అర్థం చేసుకుంటారు. కాకపోతే జగనన్న మీద మాటబడి నీకు ఒక గంట చేయాలనేది ఆయన ఫీల్ ఉంటుంది. కొడాలి నాన్న అంటే మరి ఇప్పుడు ఎవరైనా సరే ఆ తిట్లని రిసీవ్ చేసుకోకపోతే ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు మామూలుగా. సో ఏదన్నా తప్పు మాట్లాడితే కానీ ఆయన తిడతాడు తప్పితే తప్పు మాట్లాడకుండా ఆయన తిట్టాడు. అట్లాగే ఇంతకుముందు పార్టీ ఉన్నప్పుడు దెందులూరు ఎమ్మెల్యే వాళ్ళు కూడా అలాగే తిట్టేవాళ్ళు కదా.
అభయ్ చౌదరి గారు కాదు, తెలుగుదేశం ఇప్పుడు ఏ పార్టీ నాయకులైనా సరే ఆ పార్టీ నాయకుల్ని ఆ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు తిడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో అదన్నీ మనం కామ్గా తీసుకోవాలి. రోజమ్మ విషయంలోకి వచ్చేసరికి రోజమ్మ ఆవిడ సినిమా హీరోయిన్, యాక్టరు. సో రోజమ్మ ఆవిడ కూడా ఏంటంటే ఒక లేడీ రియల్ హీరో అనుకోవాలి ఆవిడని. ఎందుకంటే ఒక అమ్మాయిగా వచ్చి ఒక హీరోయిన్గా అయ్యి ఒక తెలుగుదేశం పార్టీలో ఫైన్ బాండ్గా ఉండేది. ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టేది. ఇప్పుడు ఎవరైనా సరే తను నమ్మిన లీడర్ కోసం ప్రాణాలు ఇచ్చే రోజమ్మ కూడా అంతే. తన నమ్మిన లీడర్ కోసం, తన నమ్మిన పార్టీ కోసం ఆవిడ మాట్లాడటం జరుగుతుంది తప్పితే మనం దాన్ని లైట్గా తీసుకోవాలి. తిట్టడం ఏముంది, నన్ను నేను కాపాడుకోవడానికి నా మీదకి ఎవరైనా వస్తే నేనైనా ఫైట్ చేస్తాను, మీరేనంతే కదా. అదే ఇప్పుడు ఏంటంటే మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదన్న. సో అదేంటంటే కావాలని కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, మీరేం చెప్తారు? యాక్చువల్లీ కోడికత్తి అవన్నీ డ్రామాలు కావాలని ఎవరైనా పొడిపించుకోరు నాన్న, కావాలని పొడిపించుకోవడాలు. అదేమైనా తేడా వచ్చిందనుకో పీక దిగిపోతుంది. అట్లనే రాయి చేయడం అనేది ఎవరంత తేలిగ్గా ఇక్కడే గుట్రా అని చెప్పి ఎవరు విశ్లేషించుకుంటారు రాయి. అది ఇది ఎట్లా ఇప్పుడు నమ్మశక్యం ఏంటి నాన్న. ఇప్పుడు నుంచి కాదు, మామూలుగా ఒక ప్రజాప్రతినిధి ప్రజల్లోకి వచ్చాడంటే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎన్టీ రామారావు గారి మీద కూడా రాళ్ళు విసిరేశారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల్లోకి వచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఎవరో తెలిసి తెలియక ఒక బాబు అతన్ని కొట్టాడు, కానీ రాయి తెప్పించుకోవడం అంటే కావాలని రాయి తెప్పించుకుంటారు ఎవరైనా, అట్లే ఉండదు. లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయన. లోకేష్ అన్న కష్టపడుతున్నాడు. యాక్చువల్లీ చేంజెస్ అయితే చాలా బాగా వచ్చాయి, తెలుగు భాష కూడా బాగా మాట్లాడుతున్నాడు. లోకేష్ అన్న చేంజ్ అయ్యాడు. అంటే ఇంత ముందు కంటే బాడీ చేంజ్ అయింది, మనిషి మాట చేంజ్ అయింది, మెచ్యూరిటీ వచ్చింది, ఒక లీడర్ అవుదాం అనుకునే అవన్నీ క్వాలిటీస్ పెరిగాయి. అదే ఒక మంచి చేయాలనే ఆయనకు ఉంది. ఆయనకి మరి అది గెలిస్తే బాగుంటుంది. ఆయనకి ఇప్పుడు ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక పెద్ద లీడరు. ఎన్టీ రామారావు గారు ఒక మనవడు, ఒక సీఎం ఒక ఇద్దరు సీఎంలు వాళ్ళ ఇంట్లో నుంచి ఉన్నారు. ఒక బాలకృష్ణ బాబు గారికి అల్లుడు. సో వాళ్ళ పరువు మర్యాదలు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన చాలా డెవలప్ అయ్యాడు. మామూలుగా కొంచెం సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు, చాలా మెచ్యూరిటీ వచ్చింది. చూడాలి మరి గెలిస్తే అసెంబ్లీలో ఎలా మాట్లాడతాడు. బాలయ్య బాబు గారు ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు? బాలయ్య బాబు కోపం తగ్గించుకున్నట్టు అర్థమవుతుంది. బాలయ్య బాబు కొంచెము కోపం తగ్గించుకొని ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాడు, ఎవరిని కొట్టట్లేదు. యాక్చువల్లీ ఫ్రాన్స్ని మామూలుగా కొడుతూ ఉంటాడు, అట్లే లేదు. ఇప్పుడు చాలా బాగానే బాలయ్య బాబు ప్రచారంలో మంచిగా పాల్గొంటున్నాడు, మంచిగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఆ నియోజకవర్గం ఉందో అక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ. మామూలుగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది కాబట్టి బాలయ్య బాబు గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. మరి చూడాలి. జగన్ అన్న పథకాలు ఇప్పుడు అంతా కూడా పథకాలే గెలిపిస్తాయి జగన్ అనే అనుకుంటున్నారు అందరూ. ఆ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. సో వాళ్ళని ఎవరు పట్టుకోలేరు అనమాట. ఎవరు కూడా వాళ్ళ మైండ్ సెట్ని పట్టుకోలేరు తెలుగు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పీపుల్ యొక్క వీళ్ళని. సో దానికోసం ఏంటంటే ఈ పథకాలు పెట్టాడు, డైరెక్ట్గా అన్నీ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ వైపు ఉంటారా జనాలు, జగనన్న వైపు ఉంటారా జనాలు, లేదు కొత్తగా ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి బీజేపీ ప్లస్ వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? అంటే అదే నేను చెప్తున్నా, మామూలుగా వైనాట్ 175 అంటే అదే ఇక్కడ క్లమ్జీ వచ్చిందనమాట. మామూలుగా క్లమ్జీ మీన్స్ ఏంటంటే పథకాలు చదువులు విద్య వైద్యము అన్నీ కూడా ఏదీ లేనటువంటి గెలిచిన తర్వాత ప్రజానాయకుల్ని ప్రజల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఈసారి మీ ఇంటికే పథకాలు వచ్చినాయి కాబట్టి
ఒకసారి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారేమో జగన్ అన్నకు అని చెప్పి మేము అనుకుంటున్నాను. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? కూటమి అనేది ఇప్పుడు పవన్ అన్న ఇప్పుడు ఫేస్లు కదా. ఇప్పుడు మామూలుగా టీడీపీకి ఏమీ ఓట్ బ్యాంక్ బాగుంది. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఓట్ బ్యాంక్ బాగుంది. లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీ కూడా తక్కువ ఏం లేదు. ఇక్కడ కొంచెం క్లమ్జీ ఉందన్నమాట. అంటే చాలామంది అంటున్నారు పథకాలన్నీ ఇచ్చాడు కాబట్టి జగన్ గెలుస్తారు అంటున్నారు. టీడీపీ కూడా గట్టి ఓట్ బ్యాంక్ ఉంది. సరే ఎంతవరకు అవుతుందో చూడాలి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు అయితే గట్టిగా పోటీ ఉంది అని చెప్పి అంటున్నారు. సో అవకాశాలు లేవంటారు ఈసారి. అదే పోటీ అనేది చాలా హోరాహోరీగా ఉంటుంది. ఏదైనా గెలుపు అనేది వాళ్ళకి ఒక 5-6 సీట్లు గెలిపే ఉంటుంది తప్పితే ఎక్కువ మెజారిటీ రాకపోవచ్చేమని అనుకుంటున్నాను. ఎందుకంటే పథకాలు అనేవి 90 జగనన్న చెప్పడం ఏంటంటే నేను నీ ఇంట్లో నేను న్యాయం చేశాను అనిపిస్తేనే నాకు ఓటేయమని జగనన్న అంటున్నాడు. చంద్రన్న ఏమన్నా అంటున్నాడు అంటే ఆయన అన్నాడు కానీ ఏమి చేయలేదని చంద్రన్న అంటున్నాడు. పవన్ అన్న కూడా అలాగే అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, అన్నీ తప్పులే చేశాడని పవన్ అన్న అంటున్నాడు. ప్రతి ఒక్కరు నాకు తెలుస్తుంది నా ఇంట్లో జగనన్న ఏం చేశాడు, చంద్రన్న ఏం చేశాడు, పవన్ అన్న ఏం చేశాడు నాకు తెలుస్తుంది. నేను దాన్ని బట్టి నేను ఓటేస్తాను. అలాగైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు మీరు అంటున్నారు అని అందరూ అంటున్నారు. అంటే ఇక్కడ పెన్షన్లు ఉన్నాయండి. ఇక్కడ ఓటు రాజకీయమా లేకపోతే సంక్షేమమా అనే దాన్ని తీసుకుంటే 6 గంటలు పొద్దున్నే 6 గంటలు లేపి అవ్వాతాతలకి ఎవరు పెన్షన్ ఇస్తారండి మామూలుగా? 6 గంటలు లేచి ఎవరు పెన్షన్ ఇస్తారు మామూలుగా? ఇలా పొద్దున్నే 6 గంటలకు మా ఇంట్లో మా చుట్టాల్లో చాలామంది పొద్దున్నే ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళనమాట మామూలుగా. ఇప్పుడు ఇలా హీరోలా తయారైపోయారు అవ్వాతాతలు కూడా. ఎందుకంటే 3000 రూపాయలు ఒక పెద్ద కొడుకులాగా ఇంటికి పంపిస్తున్నాడు. సో దానివల్ల ఏమైంది, వాళ్ళు హీరోలా బతికేస్తున్నారు. సో అట్లనే ఇల్లు లేని 30 లక్షల వరకు ఇల్లు ఇచ్చాడు. సో తర్వాత అంటే ఏదో ఒక పథకము దగ్గర వాళ్ళు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు జాఫర్ భాయ్ చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే 1,94,00,000 హౌసింగ్ ఉంది, 1,30,000 హౌసెస్ ఉన్నాయన్నమాట. 1,94,00,000 హౌసింగ్ ఉంది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం హౌసులు అన్ని జిల్లాల్లో హౌసులు అన్ని విలేజెస్లో హౌసులు కలిపితే 1,94,00,000 ఉంటాయి. 1,36,00,000 1,40,00,000 హౌసింగ్ వరకు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందింది. దానివల్ల మా విజయం సాధ్యం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే నేను విన్నాను. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు విజయవాడలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. జగనన్న గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు.